అబ్బబ్బబ్బబ్బా! ఈ ఫంక్షన్స్ అంటేనే చాలా హెడ్‌ఏక్. ఓకే. గెట్ రెడీ విత్ మీ ఫర్ మ్యారేజ్ యానివర్సరీ. ఈరోజు మా అమ్మ, నాన్న పెళ్లి రోజు. సో, అంత స్పెషల్ డేని నేను లేకోకుండా ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి? సో, అందుకని చెప్పేసి నేనైతే రెడీ అయిపోతున్నాను అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి. దట్ టూ విత్ బిగ్ సర్ప్రైజ్ అనమాట. సో, ఆ సర్ప్రైజ్ ఏంటి అని మీకు గూడా చూపిస్తాను. బిగ్ అన్నాను కదా అని చెప్పి చాలా బిగ్‌గా అయితే ఆలోచించకండి. కొంచెం చిన్నగానే థింక్ చేయండి. ఇంక నేనైతే మంచిగా మ్యాచింగ్ గాజులు, నల్ల పూసల దండ, తర్వాత నీట్‌గా ఐలైనర్ అలాగే బొట్టు పెట్టేసుకునేసి ఫస్ట్ అయితే పూజ చేసేద్దాము. సో, పూజ చేయడానికైతే రెడీ అయిపోతున్నాను ఫస్ట్. దట్ టూ ఈరోజు సాటర్డే కాబట్టి సాటర్డే రోజు ఇంకా వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే బయలుదేరాలి. పూజ చేసిన తర్వాత ఇలా ఉంది నా ఫేసు. మొత్తం అంతా స్వెట్టింగ్ అనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత మంచిగా హెయిర్‌కి జడ వేసేసుకొని, సవరం పెట్టుకొని జడేసేసుకున్నాను. ముందుగానే జడేసుకోవచ్చు కదక్క అని చెప్పి అంటారు. కానీ నేను పూజ చేసేటప్పుడు చాలా పనులుంటాయి గదా హడావిడిలో. సో, అంత టైం స్పెండ్ చేయాలనిపించలేదు. సో, చీర కట్టేసుకునేసి జస్ట్ ఫ్లక్కర్ పెట్టేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా జడేసేసుకునేసి ఫస్ట్ అయితే ఖర్జూర పళ్ళు తిన్నాను. ఎందుకంటే పూజ అయిన తర్వాత ఏదో ఒక స్వీట్ లాగా తింటే నాకు మంచిగా అనిపిస్తది. సో, ఇంకా మా ఆయన అయితే మంచిగా చీర కట్టడానికి హెల్ప్ చేసి, తర్వాత బొట్టు పెట్టేసి నాకైతే ఆశీర్వాదం ఇచ్చేశారు. ఇద్దరం కలిసి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికెళ్తున్నాం.